నమస్కారం గురుగారు. శుభాశీస్సులు నాన్న. గురుగారు, మన దేశంలో ఏ దేవుడినైనా మొక్కొచ్చు, కానీ మా దేవుడినే మొక్కండి అని చెప్పేసి గొడవలు ఎందుకు అవుతున్నాయి అంటారు? స్వార్థం. నిజానికి చెప్పాలంటే వీళ్ళని మొక్కండి వాళ్ళని మొక్కండి అని ఎవరు చెప్పకూడదు, అవును. ఎవరు అనకూడదు, అవును ఎవరు మాట్లాడకూడదు. అవును కానీ కొంతమంది ఈ మతాల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టి ఆనందిస్తారు. అవును కొంతమంది భగవంతుళ్ళ మధ్య చిచ్చుపెట్టి ఆనందిస్తారు. అవును మరికొంతమంది పైశాచికంగా హిందూ దేవుళ్ళని పరమ నీచంగా అవమానిస్తారు. అవును అంటే టాటూలుగా వేయించుకొని, బొమ్మలుగా వేయించుకొని, అంటే హీన స్థితికి దిగజారి ఆ పనులు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దేవుడు నువ్వు నన్ను పూజించు అని ఎక్కడా చెప్పలా, ఓకే నువ్వు నన్నే పూజించు అని ఎక్కడా చెప్పలా. అవును కానీ కొంతమంది మాత్రం ఇలా మా దేవుణ్ణి పూజించండి అని చెప్పడం మాత్రం నిజం. అవును అలా చెప్పకూడదు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నిజంగా నేను గొప్పవాణి కాదు, ఓకే. నేను సాధారణమైన మనిషి. ఓకే కానీ నా దగ్గరికి వస్తున్న నా దగ్గరికి ఎందుకు వస్తారమ్మా? నన్ను మించిన జ్యోతిష శిఖామణులు, జ్యోతిష్ పండితులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నాదంతా ఏమిడి జ్ఞానం లే, ఏదో నారసింహుడి బిడ్డగా సేవ చేసుకుంటున్నా అనంట. ఆ, కానీ వాళ్ళు వెళ్ళరు. ఓకే ఎందుకని? ధర్మం ఉంది కాబట్టి. ఇక్కడ అవును ఎవరైతే ఒకసారి ఈ సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డని కలుస్తారో ఆ, ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ నారసింహుడి దగ్గరికే వస్తారు, నారసింహుడి బిడ్డతోనే సేవ చేయించుకుంటారు. అలా ఉండాలి ఎవరైనా. అవును. అట్ట కాదు, అవును. నువ్వురా నేను తీసుకెళ్తా, ఒక ఆయన ఉన్నాడు ఆ. బాగా చెప్తాడు అని చెప్పి తీసుకురాకూడదు. ఓకే అలా ఎవరన్నా వచ్చారని తెలిస్తే నాకు గడప కూడా తొక్కనివ్వను, ఆ, నేను తొక్కనివ్వను. నాకు తెలుస్తుంది. ఆ, బలవంతంగా ఎవరో చెప్తే వచ్చారు అని తెలిస్తే నాకు గడప కూడా తొక్కనివ్వను. ధర్మబద్ధంగా, కల్మషం లేకుండా, నిస్వార్థంగా వాళ్ళ కోసం నా దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళకి నా సేవను అందిస్తాను. ఓకే అలాగే ఒక మతాన్ని కించపరుస్తూ ఇంకొక మతం దూషిస్తూ. మేమే కరెక్టు అవును. అనడం తప్పు. ఓకే మన మతాన్ని ప్రేమిద్దాం, పూజిద్దాం, అవును పరమతాన్ని గౌరవిద్దాం, అంతవరకే. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది మన దేవుళ్ళని కానీ మన మతాన్ని కానీ అవును. కించపరిస్తే తాట తీస్తారు, అవును 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 తోలు ఒలుస్తారు, అవును మొత్తం దాని ఏమంటారు చుక్కలు చూపిస్తారు. ఆ, కానీ నా విధానం ఏంటంటే, ఇలా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, కానీ భగవంతుడు క్షమించడు, ఆ, శిక్ష వేసి తీరుతాడు ఆ, ఖచ్చితంగా అని నేను కామ్గా ఉంటా. ఓకే ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకలా ఉండరు, అవును సొసైటీలో అందరూ ఒకేలా ఎలా ఉంటారు? ఆ. ఇది నా అభిప్రాయం. అయితే ఏంటంటే, చాలా నీచ స్థితికి దిగజారి చేసే కొన్ని వ్యాఖ్యలు, ఆ, చర్చలు మంచి మనుషుల మధ్య తీవ్రమైన ఆఘాతాన్ని పెంచుతున్నాయి. ఆ, మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఏంటంటే, ఒకటి, మనుషుల మధ్య ఆఘాతం పెంచద్దు, అవును మంచి మనుషుల మధ్య చిచ్చులు రగిల్చద్దు. అవును మతాన్ని అంటే హిందువైనా ఎవరైనా సరే, ఆ, హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా క్రిస్టియన్. మీ మతంలో ఎవరైనా సరే తప్పు చేస్తే తోలు ఒలిచేయండి. ఆ, అంటే ఏంటి? కూర్చోబెట్టి బుద్ధి జ్ఞానం నేర్పించండి, ఆ, అది కరెక్ట్. కానీ నువ్వు పక్కవాడి ఇంట్లోకి తొంగి చూసావనుకో, ఉమ్, కరెక్టేనా? ఓకే కాదు. అవును ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. అది. సో మన హైందవ సాంప్రదాయం ఇప్పుడు సభ్యత, సంస్కారం, మర్యాద, మన్నన, ఆలోచన, చిన్న పెద్ద ఇవన్నీ మనం నేర్పించినవే. అవును మనం నేర్పించినవే నాన్న. నువ్వు ప్రపంచ పటం తీసుకో, క్రైస్తవులకి అనేక దేశాలు ఉంటాయి, అవును ముస్లింలకి అనేక దేశాలు ఉంటాయి, అవును భారతీయులు అదే హిందువులకి ఓకే ఒక్క భారతదేశమే ఉంది. ఆ భారతదేశాన్ని నిలబెట్టుకోవటం అనేది హిందువులు తమ బాధ్యతగా భావించారు. అందుకోసం వాళ్ళ ప్రయత్నాన్ని మరింత ముమ్మరం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, అది చూడలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓకే ఇలా మంచి మనుషుల మధ్య గొడవలు వస్తున్నాయి. సో భగవంతుడు ఈ దేవుణ్ణే పూజించాలి అని చెప్పడానికి ఎవరికి రైట్స్ లేవు. ఓకే కాబట్టి అనవసరంగా ఇంకొకళ్ళ జోలికి రాకండి.
ఓకే. అంతే. సో ఎవరి స్వేచ్ఛ అనేది వాళ్ళకు ఉంటుంది. నాన్న స్వేచ్ఛ హక్కు ఉంది, మనకి హక్కులు ఉన్నాయి, అవును. కొన్ని రైట్స్ ఉన్నాయి. అవునవును. స్వేచ్ఛ హక్కు ఉంది, భావ ప్రకటన అవును. హక్కు ఉంది, సమానత్వపు హక్కు ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవును. ఇతరులకి కుయుడు చేయకు, అవును. ఇతరులకి అన్యాయం చేయకు, ఇతరులను దూషించకు, అవును. ఇలా చెప్పుకుంటూ వచ్చినవి చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎంతమంది ఆచరిస్తున్నారు, ఎంతమంది దీన్ని స్వీకరిస్తున్నారు అనేది తెలియదు. ఓకే. బట్ ఇప్పుడు నేనైతే ఒకటే, నా బలం చిన్నది, నేను చిన్నవాడిని, నేనేం చేయాలి? పొట్టేలు కొండతో ఢీకుంటుందా? లేదు. కాబట్టి నేను నా లిమిట్స్లో ఉంటూ, నా హద్దులో ఉంటూ, నా హైందవ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఇలా చేస్తున్నా. నన్ను ఇందాక మధ్యాహ్నం నా సోదరుడు అంటే నా తమ్ముడే అనుకో, ఓకే. గురువుగారు మీరంతా బాగానే ఉంది కానీ మీరు చెప్పినవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ దొంగ వచ్చి మీ ఇంట్లో దొంగతనం చేస్తే అప్పుడు ఏం చేస్తారు అని అడిగాడు. కరెక్ట్ గా బాగా అడిగావు నాన్న. అప్పుడు నేనేం చేస్తానంటే ముందు ఆ దొంగని పిలుస్తా, కూర్చోబెడతా, తాళాలు ఇస్తా, తీసుకోరా నీకు ఏది కావాలో అని చెప్తా. అన్ని మొత్తం తీసుకొస్తాడు. పెచ్చముండ కొరకు ఇప్పుడు ఎలా మోసుకుపోతావురా ఇవన్నీ అని అడుగుతా. వాణ్ణి నెమ్మదిగా నా వైపు, నా నాన్న వైపు, నా సాంప్రదాయం వైపు తిప్పుకుంటా, నాలో కలుపుకుంటా, నా తోటి వాడిగా, నా వాడిగా మార్చుకుంటా. ఇది నాకున్నటువంటి అవకాశం. నేను చేసేది అదే. దొంగని ద్వేషించను, కొట్టను, అరవను, తిట్టను. సింపుల్గా కూర్చోబెట్టి ధర్మం యొక్క గొప్పతనం చెప్తా, దైవం యొక్క గొప్పతనం చెప్తా, హైందవ సాంప్రదాయంలో నేను నేర్చుకున్న నీతిని చెప్తా. వింటారంటావా అంతగా? కూర్చొని టీచర్ చెబితే స్టూడెంట్స్ వింటారా అనే క్వశ్చన్ ఉంటే అసలు స్కూల్స్ కాలేజీలు ఉంటాయా? వినాలి, వింటాడు అనే కాన్ఫిడెన్స్ టీచర్కి ఉండాలి. అప్పుడే టీచరు మెరికల్ లాంటి స్టూడెంట్స్ ఇస్తుంది సొసైటీకి. నేను అంతే. సరే, ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, మరి కత్తితో పెట్టి పొడిస్తేను కదా? రైట్. ఆ కత్తి పెట్టి వాడు పొడిచే లోపల ఎలాగైనా వాడిని పట్టుకొని కూర్చో, ఈ కత్తి నువ్వు నన్ను పొడిచావే అనుకో, నన్ను పొడుస్తావు, చచ్చిపోతా, అయిపోయింది. తర్వాత నువ్వేమైనా బాగుంటావా? పోయి జైల్లో కూర్చుంటావు. అవునా? జైల్లో నీ జీవితం నాశనం, ఒక్క పోటుతో నేను నాశనం. నాకన్నా ఎక్కువ నువ్వే చచ్చేది. కాబట్టి మనకి ఈ చావులు వద్దు, కూర్చో. ఈ కత్తి దేనికి వాడాలి, ఎందుకు వాడాలి, దీనివల్ల మంచి ఏంటి, చెడేంటి, ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగిస్తే మనకి మంచి ఆయుధంలా ఉంటుంది అనేవన్నీ తెలియబరిచి చెప్పి, ఆ కత్తిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలో తెలియబరిచి అప్పుడు అక్కడ వాడిని కూర్చోబెడతా. నన్ను ద్వేషిస్తాడా వాడు? లేదు. ఏ మనిషి నమ్మకంతో అయితే ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తాడో ఆ సంకల్పానికి బలం పెరుగుతుంది. అలా నమ్మిన వాళ్లే మన హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు, అలా నమ్మి చేస్తున్న వాళ్లే అతను లాంటి వాళ్ళు. ఆయనకి ఏమవసరం అయ్యా? పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి, తన వ్యాపారాలను వదిలేసి, తన జీవితాన్ని వదిలేసి హైందవం కోసం అంత పాటుపడాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా లప్పలు పంపిస్తున్నారు ఆయనకి? ఎవరన్నా పంపిస్తున్నాడు? ఏమన్నా? ఏమీ లేదు. అది నిస్వార్థపు సేవ. నన్ను ఆయన బెదిరించడం ఏమిటి, నన్ను తిట్టడం ఏమిటి? ప్రేమని పంచిన మనిషి ఆయన. ప్రేమని పంచి నేను చేస్తున్న పొరపాటు నాకు తెలిసేలా చేసి, మీరు గనక ఇలా ఉంటే మాత్రం మాకు ఇంకా బలం దొరుకుతుంది అని అన్నాడు. తప్పే ఉంది? నిస్సిగ్గుగా నేను చేసేది పొరపాటు అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటా. కానీ నన్ను తప్పుగా అనుకున్నారు రాధా మనోహర్ దాసులు. మాటలు నచ్చలేదన్నా, మనిషి కాదు. ఇది అర్థం చేసుకోండి.